అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు నందికొట్కూరు ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. ఆయన మాటలు వినే ఉంటారు. మరి ఆయన ఎవరు పిలుస్తున్నారు ఆయన్ని? ఒక భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని పలానా పార్టీలకు చేరు, పలానా నాయకుడివి నువ్వు అని ఎవరైనా చెప్పారా? మరి గత చరిత్రలలో ఈ వైసీపీ పార్టీ పెట్టకముందు ఏ పార్టీలు ఉన్నాడు అది ఎవరికి తెలియదు. ఏ పార్టీలు ఉండేది, అసలు ఈ వైసీపీ వచ్చినప్పుడు వచ్చాడా లేకపోతే గత పార్టీలలో ఏమైనా ఉన్నాడా అనేది కూడా నాకు మాత్రం తెలియదు. వాళ్ళకి ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని కూడా ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడ పెట్టమని చెప్పండి. ఎవరు కాదన్నారు? ఆ ఇంట్లో పెట్టమని చెప్పండి. సచ్చినా బ్రతికినా ఒకే పార్టీలో ఉంటా నేను, వైసీపీలో ఉంటా నేను, ఏ పార్టీకి చేరని అన్నారు అని అంటున్నాడు. ఆయన ఎవరన్నా చేరమని చెప్పారా? ఎవరికేమో అంత ఆదుర్త, ఎవరికేమో అంత తొందర? ఒక్కసారి ఆలోచించండి. బ్రతికినన్ని రోజులే కదా ఇది నాది అది నాది, ఈ ఊరు నాది ఆ ఊరు నాది, ఈ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే, ఈ మంత్రి ఆ మంత్రి అనేది అనుకునేది ఈ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. చనిపోతే ఎవరంటారు? శవం అది. ఉన్నన్ని రోజులు ఉంటుంది, ఆత్మ మాత్రం పైకి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిద్ది. ఆ నలుగురు సినిమాలో లాగా. అవునా కాదు? ఒకసారి చెప్పండి. ఏది ఏమైనా అలా మాట్లాడటం మంచిది కాదు. బతికినన్ని రోజులు నేను మంత్రిని, నేను ఎమ్మెల్యే అని అంటారు. చనిపోతే ఎవరు? శవం కింద పండగ పెడితే అదే ముద్ర అదే ప్రకారంగా ఆత్మ పైకి లేచి వెళ్ళిపోయిద్దంట. అవునా కాదా? చనిపోయిన తర్వాత ఎవరు చూస్తున్నారు? ఆత్మ భగవంతు దగ్గరకు ఉంది. నీవు చేసిన పాపాలన్నీ, నువ్వు చేసినవన్నీ, పాపాలన్నీ, పుణ్యాలన్నీ అనేది ఒక రికార్డు ప్రకారంగా తీసుకొని చదివి చిత్రహింసలు పెట్టవచ్చు. ఎవరికి ఏది కావాలో అలా చేయవచ్చు కూడా. అది చూసిన వాళ్ళు మాత్రం ఎవరికి సినిమాలో చూస్తున్నాం అంతేగాని నిజమనేది ఎవరు చూడలేదు కదా. ఎవరైనా చూసి చెప్పండి. యూట్యూబ్లలో, ఫేస్బుక్లో కూడా పెడుతుంటారు. అది అవునో కాదో చెప్పలేము కదా. ఒక్కసారి చెప్పండి. బతికినన్ని రోజులే, చనిపోతే ఎవరేం చూడరు. ఇది నాది అది నాది అంటారు. నేను ఎవరు ప్రతిమలాడుతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకునే కదా, ఆయన ఆస్తులు ఈయన వేసుకునే కదా. ఒకసారి చెప్పండి. అలా మంచిది కాదు. ఏది ఏమైనా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, ఎవరు చెప్పరు. ఎవరన్నా రమ్మన్నారు మిమ్మల్ని ఏమన్నా? ఊరక మీరు పనికి మాలిన ప్రశ్న మీట్లు పెట్టుకుని పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం తప్ప భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.